ఖర్చు పెట్టి అసంపూర్తిగా వదిలేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా కాకినాడ సామర్లకోట కెనాల్ పైన 3 వంతెనలు వనపర్తి నియోజకవర్గంలో నిరుపయోగంగా దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి అధ్యక్ష. వాటిని దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వినియోగంలోకి తీసుకురావచ్చు. ప్రభుత్వం ఈ దృష్టి సారించి అదేవిధంగా గోదావరి డెల్టాలో కూడా అనేక చోట్ల ఈ విధంగా బ్రిడ్జెస్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. మంత్రి గారు ఈ విషయంపైన దృష్టి సారించి ముఖ్యంగా మాకు కొంకుదురు కొమరపాలెం 2 గ్రామాలకి ఆ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే వినియోగంలోకి వస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా కోరుకునేది మంత్రి గారు ఈ విషయంపైన దృష్టి సారించి తక్షణమే వాటికి నిధులు మంజూరు చేయించి ఆ వంతెన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలి అంటే ప్రమోషన్ కావాలని ఆశిస్తారు అధ్యక్ష. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటారు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అవుదాం అనుకుంటారు, మంత్రులు అయిన తర్వాత సభాపతిలాగా మీలాగా అవుదామని అనుకుంటారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు మాకు ప్రమోషన్లు వద్దు, కేవలం ఏఆర్ కన్వర్షన్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోషన్లు కోరుకోకుండా అక్కడ ఇప్పుడు కూడా అధ్యక్ష జాయిన్ అయిన తర్వాత 6 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అధ్యక్ష. ఆ ఇంక్రిమెంట్ కూడా కోరుకోకుండా 20 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కింద వెయిట్ చేస్తున్న వాళ్ళు 500 మంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అట్లాగే 15 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కి అవ్వాలనే ఉద్దేశంతో 2000 మంది ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత 4000 మంది ఏఆర్ కన్వర్షన్ గురించి ఇంక్రిమెంట్లు తీసుకోకుండా వాళ్ళు నెలకి 27 రోజులు పని చేసిన తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే వాళ్ళ ఇళ్లకు వెళ్లే పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి వారికి తప్పనిసరిగా హోంమంత్రి వర్యులు వాళ్ళకి ఇంక్రిమెంట్ అన్నా ఇవ్వండి, లేకపోతే ప్రమోషన్ లేదు, కన్వర్షన్ లేదు, నో గ్రేడ్, ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ లేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. దయచేసి వీరికి ఏదో విధంగా హోంమంత్రి వర్యులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మానవతా దృక్పథంతో. అట్లాగే అధ్యక్ష, హోంమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి అధ్యక్ష, ఇది వరకు ఏదైతే విఆర్ లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి 50% జీతం అన్న ఇస్తామన్నారు, అది కూడా ఇంకా అవ్వలేదు అధ్యక్ష. 300 లీటర్లు పెట్రోల్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష, ఏమీ కూడా ఆర్థిక భారం పడకుండా సిఏలు కానీ ఉండే వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసిన వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్పీగా ఇచ్చి ప్రమోషన్ ఇస్తే అధ్యక్ష మనకి ఎవరికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది లేదు. దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేయమని